లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక స్టార్ట్ చేద్దాం. చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇరుకుపాలంటే ఎగసెక్కలుగా ఉందా మీకు? వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. పొద్దున అబద్ధాలకే సర్వనాశనం అయిపోతావు. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. నీకు మర్యాద లేదు, నీకు మానవత్వం లేదు, మర్యాద లేదు, నీకు సిగ్గు లజ్జ లేదు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నువ్వు పుట్ట నీకు తెలియదు, నీకు తెలియదు, సిగ్గు లజ్జ లేదు నీకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎంతసేపు సీటు ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, మీరు పెద్దవాళ్ళు. మర్యాద లేదు. సిగ్గు లేదురా నీకు? కావాలని అలా చేసిండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. ఆగు, చెప్పినావు కదా ఇప్పుడే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే నీకు తెలీదా? ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? ఎవరితోనో తన్నులు తినొస్తారా? ఎంతమంది చెప్తే నీకు అర్థమవుదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పలావ్ తింటున్నావా? నువ్వు చూసావే ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. బికాస్ ఈజ్ ఎ గేమ్. నేను 2 సీట్లకి వేసాను చుట్టీలు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు, చూసావుగా. ఇదేంది ఇది నేను చూడలే. ఓరి మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? అందరం కలిసి వెళ్తాం, ఆ మాత్రం సర్దుకోలేరా? రే, ఇదో పెద్ద ఇలాకా మాఫియా కొంపరా ఇది. ఏంటి ఏంటి ఏంటి? నువ్వు సూపర్ రా. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? తిట్టొద్దా? తిట్టద్దు. కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను. ఎందుకు అడుగు తింటానికా?
చెత్త మనుషులు చెత్త బతుకులు. లంచం కొడక. సారీ లైఫ్ లో సిగ్గు లేదు మగోడు నువ్వు. ఎవరితో మాట్లాడతారో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు రొంకు లాంటివి కాబట్టి రొంకు మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మర్యాదకు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఎవరి పనులు చెడు చూసావరా నువ్వు? లంచం కొడక. లేకపోతే నువ్వు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. చల్తే. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వచ్చాను కొడక. ఇక దండం పెట్టుకో, బ్యాట్ గుద్దది దేంగా. వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. నువ్వా? స్త్రీశక్తి పథకం ఆటో డ్రైవర్ల కొంప ముంచుతోంది. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. గంట వరకు కూడా బస్ కోసం వెయిట్ చేస్తాను తప్పించి కానీ ఆటో అయితే ఎవరైతే ఎక్కట్లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పరిష్కారం ఏంటి? ఏం జరిగినట్టయితే బాగుంటది? అది కూడా ఈ మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడక మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? రోజుకి 700 800 చేసుకునే వాళ్ళం. కనీసం 150 100 రూపాయలు కూడా రావట్లేదు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మీకు ఎట్లాంటి నష్టం వచ్చింది ఈ ఫ్రీ బస్ వలన? దీనికంత కారణం ఎవరు ఎవరు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఈ ఫ్రీ బస్సు రద్దు చేయాలి, వెనక్కి తీయవలసింది కోరటం ప్రభుత్వం కోరుచున్నాం. నీకు 18,000 చెల్లెమ్మా, నీకు 18,000. ఇబ్బంది ఎలా కనిపిస్తుంది మీ కుటుంబం? తడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఏదో ఫ్రీ బస్సులో 40 మంది ఎక్కవలసిన బస్సు 60 మంది ఎక్కుతున్నారు. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజుకి పెరిగిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.